హాయ్ హలో నమస్తే ఐఎమ్ ప్రణీత పోకల్కర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ టైమ్. సో ఇవాళ మనం ఎగ్జామ్ టైమ్ సిరీస్లో ఎస్జిటి సిరీస్లో భాగంగా ఆబార్ట్ వుడ్ నివేదిక 1937 గాంధీజీ బేసిక్ విద్యా విధానం 1937 గురించి నేర్చుకుందాం. ఈ ఛానల్ మీకు టెట్ అండ్ డిఎస్సి గురించిన కంటెంట్ని అందిస్తుంది అండ్ మీకు ఈ ఛానల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సో దట్ ఈ ఛానల్కి ఫర్దర్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం కంటెంట్లోకి వెళ్ళిపోతే మనకి 1929 హార్టాగ్ కమిటీ అయిపోయిన తర్వాత ఆబార్ట్ వుడ్ నివేదిక అనేది 1937లో రావడం జరిగింది. సో ఇతను కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకి ఇవ్వడం జరిగింది. రికమెండేషన్స్ ఆఫ్ ఏమేమి రికమెండ్ చేసిండు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబార్ట్ వుడ్ నివేదిక అనేది ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే విద్యా విధాన సమీక్ష. ఓకేనా, విద్యా విధాన సమీక్ష. సో ఈ విద్యా విధానాన్ని ఎలా ఉంది అని సమీక్ష చేయడానికి, పరిశీలించడానికి, అబ్జర్వ్ చేయడానికి, చెక్ చేయడానికి ఈ కమిటీ అనేది ఏర్పడి ఈ నివేదికను అందించడం జరిగింది. సో ఇతను ఏమని చెప్పిండు, స్పెషల్ ఫోకస్ షుడ్ బి దేర్ అపాన్ విమెన్. సో విమెన్ ఎడ్యుకేషన్ అనేది నిర్లక్ష్యానికి గురవుతుంది. సో ఈ శ్రీ విద్య నిర్లక్ష్యానికి గురవుతుంది కాబట్టి వీళ్ళ మీద స్పెషల్ ఎడ్యుకేషన్ పెట్టాలి, అప్పుడు విద్య అనేది ఎక్కువ వ్యాప్తిస్తుంది. దీనికి ఫస్ట్ మనం ఒక నిమోనిక్గా ఒక కోడ్ లాగా అనుకుంటే స్త్రీ విద్య. ఇప్పుడు ఒక చిన్న 2 years పాప ఉందనుకోండి, 2 years పాప ఉంటే ఆ 2 years పాపకి శిశువు ఒకటి ఉంటుంది. 2 years స్త్రీ పాప, 2 years అంటే చిన్న శిశువే కదా. శిశువుకి మనం ఎలా ఎడ్యుకేషన్ని ఎలా నేర్పిస్తాము, యాక్టివిటీస్ ద్వారా. అంటే లేదా ఆ పాప ఏం చేస్తుంది, శిశువు ఆడుకుంటుంది. యాక్టివిటీస్ అంటే ఆడుకోవడం, కృత్యాలు చేయడం, ఇట్లా గుర్తుంచుకోండి. 2 years పాప అంటే శిశువే కదా, చిన్న పాపనే కదా. 2 years పాప ఏం చేస్తుంది, ఆడుకుంటుంది. సో దీంట్లో ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు స్త్రీ అని అంటే పాప స్త్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 2 years అంటే 2 years టీచర్ ట్రైనింగ్ అనేది టీచర్స్కి ఇవ్వాలి. అట్లాంటప్పుడు మంచి టీచర్స్ వస్తారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే మంచిగా టీచ్ చేస్తారు. సో 2 years టీచర్ ట్రైనింగ్ ఉండాలి. దాని తర్వాత స్పెషల్ ఇంపార్టెన్స్, ప్రియారిటీ ఫర్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ విత్ యాక్టివిటీస్. సో చైల్డ్ ఎడ్యుకేషన్ అంటే శిశువు విద్యకు ప్రాధాన్యత. ఈ పాప అంటే శిశువు కదా, చిన్న 2 years పాప, చిన్న శిశువుకి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళకి ఎట్లా నేర్పియాలి మనం, ఎట్లా నేర్పియాలి అన్నీ అని అంటే యాక్టివిటీస్ ద్వారా, కృత్యాల ద్వారా ఆడుకుంటూ నేర్పివ్వాలి. ఎలా నేర్పివ్వాలి, ఆడుకుంటూ నేర్పివ్వాలి అని చెప్పేది ఇతను చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ దాంట్లో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటిది, వొకేషనల్ ఎడ్యుకేషన్, సాంకేతికపరమైన విద్య. మనం రోజు డైలీ యూస్ చేసుకునేటట్టు మనకు నిత్య జీవితంలో పనికి వచ్చే విద్యను ఇవ్వాలి అని చెప్పేసి. అంటే ఈ పాపకి, ఆడుకునే పాపకి మంచిగా మంచి ఆటలు, నిత్య జీవితంలో పనికొచ్చే ఆటల్ని ఆడిపియాలి, ఆమె ఎదుగుదలకు అవసరమయ్యే ఆటల్ని ఆడిపివ్వాలి అనేది మనకి ఆబార్ట్ వుడ్ నివేదిక ఇక్కడ తెలపడం జరుగుతుంది. అండ్ ఇతను ఇంకోటి ఏం చెప్పిన అంటే అపాయింట్మెంట్ ఆఫ్ విమెన్ టీచర్, మహిళా ఉపాధ్యాయుల్ని నియమించాలి. అట్లయితే స్త్రీ విద్య ఎక్కువగా ప్రాచుర్యం పొంది చాలామంది స్కూల్లో జాయిన్ కావడానికి ముందుకు వస్తారు అన్నట్టు. అట్లాంటిది ఇతను చెప్పిండు. దాని తర్వాత గాంధీజీ బేసిక్ విద్యా విధానం 1937, ఇది ఒక ఇంపార్టెంట్ కమిషన్. సో మనకి ఈ గాంధీజీ బేసిక్ విద్యా విధానం అనేది బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో మొట్టమొదటి స్వదేశీ విద్యగా అని కూడా చెప్పుకోవచ్చు. సో 1937 October 22 and 23 రోజు ఆల్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అనేది వార్దాలో జరిగింది. అఖిల భారతీయ జాతీయ విద్యా సదస్సు, అఖిల భారతీయ జాతీయ విద్యా సదస్సు
వార్ధాలో జరిగింది. సో వార్ధాలో జరిగినప్పుడు గాంధీజీ కొన్ని సూచనలు ఇచ్చి, ఈ సూచనల ప్రకారం మనం ఒకటి తయారు చేద్దాం విద్యా విధానాన్ని అని అంటే, దీన్ని డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో గాంధీజీ గారు ఇచ్చిన సూచనల మేరకు తయారు చేయడం అనేది జరిగింది. సో దీన్ని మనం రకరకాలుగా పిలుచుకుంటాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. దీని మీద క్వశ్చన్స్ దిగే అవకాశం చాలా ఉంది. గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషనే మనం వార్ధా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాము, ప్రాతిపాదిక విద్య అని అంటాము. అండ్ నయీ తలీం, జాకీర్ హుస్సేన్, మన డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు నయీ తలీం అనే పేరుతోటి దీన్ని చాలా ప్లేసెస్లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. సో వార్ధా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ GWPN గాంధీజీ వార్ధా ప్రాతిపదిక నయీ తలీం అనే 4 పేర్లు మనకి ఇక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఇతను మన గాంధీజీ గారు చాలా సదస్సులో చాలా చెప్పారు. అంటే ఏంటిది, మన విద్యా విధానం మన సంస్కృతికి తగ్గట్టు ఉండాలి, సంప్రదాయాలకు తగ్గట్టు ఉండాలి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ వెస్ట్రన్ కల్చర్ని మనం పాటిస్తే మన విద్యార్థులు మన సంస్కృతి పాడైపోతుంది, అంటే ఇది అంతర్ధానం అయిపోతుంది, అంటే మొత్తం ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి ఆయన భావించిండ్రు. ఇప్పుడు మన దాంట్లో మన ఎడ్యుకేషన్ ఉండాలి కానీ వేరే వాళ్ళ పోకడలు, వేరే వాళ్ళు ఎట్లా ఉంటున్నారో మనం అట్లుందామని అనుకుంటే కరెక్ట్ కాదు కదా. సో మన జాతికి తగ్గట్టు, మన భారతీయ తత్వానికి తగ్గట్టు, మన నేషన్కి అవసరమైన దాన్ని ఏర్పరచాలి అన్న దాంతో చాలా చెప్పిండు. అండ్ ఇతను ఒక లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏమని చెప్పిండు, ప్రస్తుత విద్యా విధానం, పాశ్చాత్య విద్యా విధానం ఏదైతే ఉందో అది వ్యర్థం కానీ హానికరం కాదని చెప్పిండు. మళ్ళీ ఇంకో ప్లేస్లో ఏమని చెప్పిండు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా విధానం అనేది వ్యర్థమే కాకుండా హానికరమైనది ఎందుకనంటే మన విద్యార్థులు అనేవాళ్ళు చెడు అలవాట్లు నేర్చుకోవడము, ఓకేనా, ఆ విద్యను వాటి ప్రభావం అనేది విద్యార్థుల మీద పడుతుంది. అవసరం లేని ఏంటిది మెట్రోపాలిటన్ సిటీస్ కానీ నగరాలు, సిటీస్ కల్చర్ని నేర్చుకొని అన్ని దురలవాట్లకు పాల్పడుతున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం కూడా మనకి జరిగింది. అండ్ ఇతని మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే స్వయం పోషకత్వం. ఉత్పాదకత అనేది ఉండాలి. అండ్ ఒక విద్యార్థి నేర్చుకుంటుండు అని అంటే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది తనకు తాను క్రియేట్ చేసుకోవాలి. ఇతను చెప్పింది ఏంటిదంటే పారిశ్రామిక వాడల్లో, గ్రామాల్లో కుటీర పరిశ్రమలు అనేవి ఏర్పాటు చేయాలి. సో ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, వాళ్ళు అది నేర్చుకొని ఆ కుటీర పరిశ్రమల్లో వస్తువులను తయారు చేసి వాటిని అమ్మడం ద్వారా వాళ్ళకు మనీ వస్తుంది. దాంతో ఎడ్యుకేషన్ ఒక రకంగా అవుతుంది, అలాగే మనకి నేర్చుకోవడం కూడా అవుతుంది అనేది గాంధీజీ గారి ప్రధాన ఉద్దేశం. కానీ దీని మీద చాలా వ్యతిరేకతలు కూడా రావడం అని జరిగింది. ఎందుకు క్రిటిసిజం ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు సపోజ్ ఒక పిల్లవాడు నేర్చుకుంటూనే ఉంటే, అంటే వృత్తి విద్యనే చేస్తూ ఉంటే దేశం ఎలా బాగుపడాలి. ఇంకోటి ఏంటిదని అంటే, ఇప్పుడు ఉపాధ్యాయులు పిల్లలు కష్టపడిన దాని మీద, సంపాదించిన దాని మీద వాళ్ళు బ్రతకడం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఇది ఓన్లీ వృత్తి విద్యనే టార్గెట్ చేస్తుంది, నాలెడ్జ్ని స్కిల్స్ని డెవలప్ చేస్తలేదు అని చెప్పడం కూడా జరిగింది. సో అది పక్కకు పెడితే ముఖ్యంగా ఇతను ఏమేం చెప్పిండు అని అంటే, ప్రాథమిక విద్య అనేది ఒక పునాది లాగా ఉంటుంది. సో ప్రాథమిక విద్యని బలిష్టం చేయాలి. ఓకే, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫౌండేషన్. ఓకే, ఇట్ ఈస్ ద బేస్. ఇప్పుడు బేస్ అనేది బేసిక్ విద్యా విధానం కూడా బేస్ ఉంది కదా, బేస్ అని అంటే పునాది అని చెప్పి అర్థం. బేసిక్ విద్యా విధానం అంటే బేస్, ఒక ఫౌండేషన్. ఇది ఒక ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే మొత్తం ఇల్లు కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అందుకని ఆ బేసిక్ విద్యా విధానం అనేది రావడం జరిగింది. ప్రాథమిక విద్య అనేది పునాది వంటిది, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫౌండేషన్, సో దట్ దాన్ని స్ట్రాంగ్గా నిర్మించాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటిది అని అంటే, ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో బాలికలకి, బాయ్స్కి అండ్ గర్ల్స్కి 6 to 14 years వరకు ఫ్రీ ప్రైమరీ
కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సో దీనికి కూడా ఒక న్యూమరిక్ చెప్తా లాస్ట్లో, ఇది గుర్తుంచుకోండి. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటిది మనకి స్వయం పోషకత్వం చెప్పినా కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసేలాగా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఓన్లీ మన మదర్ టంగ్లోనే బోధన అనేది ఉండేది. టీచింగ్ షుడ్ బీ ఇన్ మదర్ టంగ్ ఓన్లీ. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ని రుద్దడం వల్ల ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకొని జాబ్స్ కోసము ఏంటిది ప్రెస్టీజ్ కోసమే నేర్చుకోవడం అది కరెక్ట్ కాదు. మన భారతదేశంలో మాతృభాషలోనే విద్య ఉండాలి అని చెప్పడం జరిగింది. భారతీయులు ఎలా ఉండాలి అంటే ఆదర్శ పౌరులుగా ఉండాలి, మరికొందరికి ఆదర్శంగా నిలబడాలి, అట్లాంటి విద్యని మనం అందించాలి, అట్లాంటి పౌరులను తయారు చేయాలి అని చెప్పింది గాంధీజీ విద్యా విధానం. అండ్ సాంస్కృతిక లక్ష్యం అంటే మనం ఎట్లా ఇప్పుడు మనము మన వృత్తి మన వస్త్రాధరణ ఏంటిది, చీర కట్టుకోవడము, పంచ కట్టుకోవడము, మన నడవడిక ఎంత నమస్కారం చేయడము, మంచిగా మాట్లాడడము. సో ఇవన్నీ మన పద్ధతులు మనం అలవాటు చేసుకోవాలి. కానీ షేక్ హ్యాండ్స్ ఇవ్వడము, ఓకేనా, వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడినట్టు మనం మాట్లాడడము, వాళ్ళు చేసిన పనులు మనం చేయడము, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పడం. అండ్ మన సంస్కృతిని ప్రతిబింబించేటట్లుగా మన పాఠ్య ప్రణాళిక, మన విద్యా విధానం ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచే రూట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, అక్కడి నుంచే పిల్లలు నేర్చుకొని నెక్స్ట్ జనరేషన్ వస్తుంది కాబట్టి అట్లా ఉండాలి అని చెప్పింది. స్త్రీ విద్య, ఒక స్త్రీ చదువుకుంటే ఇల్లు బాగుపడుతుంది, ఆ ఇంటితో పాటు ఒక సమాజం బాగుపడుతుంది అని చెప్పిండు. కాబట్టి స్త్రీని మన సొసైటీకి హెల్ప్ఫుల్గా చేయాలి, ఆమెను ఒక ప్రగతి బాటలో నడిపించాలి అని చెప్పడం జరిగింది. అండ్ పాఠ్య ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలి అని అంటే, ఒక సమగ్ర ప్రణాళిక అనేది పాఠ్య ప్రణాళికలో ఉండాలి. అంటే మన దేశం ఎలా, మన ప్రజల జీవన విధానం ఏంటిది, మన ఎన్విరాన్మెంట్ ఏంటిది, మన జాతి హిస్టరీ ఏంటిది, ఓకే, రాజులు పాస్ట్, మన మ్యూజిక్ ఏంటిది, మన ఆర్ట్, మన కల్చర్, ఇవన్నిటి గురించి నేర్చుకోవాలి అని చెప్పింది పాఠ్య ప్రణాళిక. అండ్ శీల నిర్మాణం, దీని గురించి ఒకటి చాలా బాగా చెప్పింది ఉంది. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అంటే మనము డబ్బు పోతే ఏం పోనట్టు, కానీ ఆరోగ్యం పోతే ఏదో కొంత పోయినట్టు, కానీ మన క్యారెక్టర్, మన శీలం అనేది లాస్ అయితే మొత్తం లాస్ అయినట్టే అని చెప్పిండు. కాబట్టి శీల నిర్మాణం, మన మంచి క్యారెక్టర్ బిల్డింగ్ లాగా మన ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకో పాయింట్ వృత్తి కేంద్రంగా, ఇది ఆల్రెడీ చెప్పిన, అంటే కుట్టు పని కానీ, వడ్రంగి పని కానీ, కమ్మరి పని కానీ, వడకడం కానీ, ఇవన్నీ వృత్తి విద్యగా మనకి ఉండాలి అని చెప్పింది గాంధీజీ బేసిక్ విద్యా విధానం. దాని తర్వాత నెక్స్ట్ చెప్పింది ఇంకోటి ఏంటిది, ఇల్లు, పాఠశాల, సమాజాన్ని సమన్వయపరచాలి, కలిపేసేటట్లు ఉండాలి. హోమ్ని, స్కూల్ని, సొసైటీని మూడుని కలిపేసే విధంగా మనకి ఏది ఉండాలి, మన విద్య ఉండాలి అని చెప్పింది గాంధీజీ బేసిక్ విద్యా విధానం. హోలిస్టిక్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్, సర్వతోముఖాభివృద్ధి, ఓకే, తల నుంచి కాళ్ళ వరకు, మానసికంగా, శారీరకంగా, ఓకే, అన్ని రకాలుగా మనము డెవలప్ అయి ఉండాలి, అభివృద్ధి చెంది ఉండాలి అని చెప్పింది. ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సేమ్ కరిక్యులంని, సేమ్ పాఠ్య ప్రణాళికని ఉండాలి అని చెప్పింది గాంధీజీ బేసిక్ విద్యా విధానం. అండ్ ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నిమోనిక్ చూడండి, మర్చిపోకండి, చెప్పిన కదా. ఇప్పుడు మనము స్త్రీ దగ్గర నుంచే చేద్దాం. స్త్రీ అనేది మనకి మాతృమూర్తి వంటిది. ఏ స్త్రీ అయినా ఒక మాతృమూర్తి స్వరూపమే, అమ్మ వంటిది. ఓకే, ఎవ్రీ విమెన్ ఈజ్ అ మదర్. సో అట్లాంటి మదర్కి ఏం చేస్తాము, మనం నిర్బంధ విద్య ఇస్తే, ఓకే, నిర్బంధ ప్రాథమిక విద్యని అందిస్తే గనక, అట్లాంటి ఓకే మాతృమూర్తికి మనం విద్యను అందిస్తే ఇల్లుని, స్కూల్ని, సొసైటీని, మూడింటిని బాగుపరుస్తుంది. ఓకే, స్కూల్ని, హోమ్ని, సొసైటీని, పాఠశాలని, ఇల్లుని, సమాజాన్ని బాగుపరచి ఆదర్శ పౌరులని, ఓకే, నెక్స్ట్ జనరేషన్స్ని ఆదర్శ పౌరులని పెంపొందింపజేస్తుంది. ఓకేనా, మంచి బోధనా పద్ధతులు, ఓకే, ఇది కూడా మర్చిపోయాను,
బోధనా పద్ధతులు, మంచి బోధనా పద్ధతులతో ఆదర్శ పౌరులని తయారు చేసి వాళ్ళకి ఇండిపెండెన్సీ, స్వయం పోషకత్వం, తల్లి కొడుకుని ఎట్లా చేస్తుంది, ఇండిపెండెంట్ లాగా ఉండేలాగా చేస్తుంది, చేసి సాంస్కృతికంగా శీల నిర్మాణం, క్యారెక్టర్ బిల్డింగ్ చేస్తుంది ఆ తల్లి అనేది ఇది మెయిన్. అండ్ ఇంకోటి ఏంటిది, హోలిస్టిక్ డెవలప్మెంట్, సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. మనం చిన్నప్పటి నుంచి మన కాలు నుంచి చెయ్యి వరకు అన్నీ అమ్మ నుంచి వచ్చినాయి. సో హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది మాతృమూర్తి పంచుతుంది అనేది ఇది. అండ్ ఇంకో పాయింట్ కూడా మర్చిపోయినా, ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అని అంటే, మనకి మంచి ఉపాధ్యాయుడు ఉంటేనే మంచి స్టూడెంట్ అనేది, విద్యార్థి అనేది అవ్వగలుగుతాడు. సో ఒక ఉపాధ్యాయుడికి నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, స్కిల్స్, ఈ దేశభక్తి ఇవన్నీ ఉండాలి. అట్లాంటి ఉపాధ్యాయుడు కావాలి. సో మన తల్లి అట్లాంటి ఉపాధ్యాయులు మనకి ఇవన్నీ నేర్పిస్తుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తా, క్లారిటీగా వినండి. సో ఫస్ట్ స్త్రీ మనకి మాతృమూర్తి వంటిది. అట్లాంటి మాతృమూర్తికి మనం విద్యను అందిస్తే కనుక, ఓకే, 6 to 14 years ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందిస్తే కనుక హోమ్ని, ఇల్లుని, స్కూల్ని, సమాజాన్ని మొత్తం అభివృద్ధి చెంది, స్కూల్ని ఎలా అంటే అమ్మాయిలే కదా ఇప్పుడు ఫస్ట్ ఉండేది, అట్లా చెప్తున్నా. మీరు ఉండొచ్చు అబ్బాయిలు కూడా క్లెవర్, కానీ అమ్మాయిలు మోస్ట్లీ ఉంటారు కదా. అట్లాంటి వాటిని అభివృద్ధి పరిచి, అంటే అందరినీ గ్రేట్ అనిపించి ఓకేనా, అందులో గ్రేట్ అనిపించి దాని తర్వాత ఏం చేస్తుంది, ఒక ఉపాధ్యాయురాలిగా, ఓకే, ఒక ఉపాధ్యాయురాలిగా తల్లే మనకు మొదటి గురువు, తల్లిదండ్రి. ఉపాధ్యాయురాలిగా మంచి బోధిస్తుంది, మనకి బోధన చేస్తుంది, బోధన పద్ధతులు చేసి వాళ్ళ కొడుకులని కొడుకులను కానీ కూతుర్లు కానీ ఆదర్శ పౌరులుగా తయారు చేస్తుంది. ఆదర్శ పౌరులు ఎలా ఉంటారు, స్వయం పోషకత్వం, ఇండిపెండెన్సీ ఉంటుంది వాళ్ళలో, మంచి సంస్కృతి అనేది వాళ్ళలో అలవడడం అనేది జరుగుతుంది. అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్, మంచిగా తల నుంచి కాళ్ళ వరకు ప్రతి ఒక్క భాగం అమ్మ నుంచి వస్తుంది కాబట్టి హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్ర అభివృద్ధి అనేది జరుగుతుంది. మంచి క్రమశిక్షణ అనేది కూడా వాళ్ళలో అలవరడం జరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో గుర్తుంచుకోండి. అండ్ ఈ 6 to 14 years అని చెప్పినా కదా, అది 7 years ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. దాంట్లో సో మనకి ఆల్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ జరిగిందని చెప్పిన కదా. సో దాంట్లో కొన్ని తీర్మానాలు తీసుకోవడం అనేది జరిగింది. దాంట్లో ఏంటిది, సేమ్ ఇవే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. మాతృభాషలో విద్య అనేది జరగాలి, ఉత్పాదకత ఉండాలి, అంటే పని విద్య అనేది ఉండాలి, వృత్తి విద్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈ ఉత్పాదక అనేది పెరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, టీచర్స్కి శాలరీ కూడా ఎక్కువ వస్తుంది, ఉత్పాదక పెరుగుతుంది, దాన్ని అమ్మేసిన తర్వాత వచ్చిన మనీతోటి ఈ టీచర్స్ శాలరీస్ కూడా పెంచుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ వయోజన విద్యని, అడల్ట్ ఎడ్యుకేషన్ని పెంచాలి అని కూడా చెప్పడం జరిగింది. సో ఇవి మెయిన్ తీర్మానాలు, ఓకేనా. సో నేను చెప్పిన కదా ముందే, జాకిర్ హుస్సేన్ వీటన్నింటినీ పరిశీలించి దీన్ని నయీ తాలీమ్ ఆఫ్ గాంధీ కమిటీగా ఏర్పాటు చేసి చాలా దగ్గర అందించడం జరిగింది. దీని క్రిటిసిజం కూడా వచ్చిందని చెప్పిన కదా. ఈ క్రిటిసిజం ఏంటిది అని అంటే, ఎందుకంటే పిల్లవాడు పనిచేస్తే ఉపాధ్యాయుడు ఆ వేతనాన్ని, ఆ శాలరీని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇది ఏదైతే ఉందో ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకి యూజ్ అవుతుంది, ఓకే, విలేజెస్కి యూజ్ అవుతుంది. పట్టణంలో ఎవరు యూజ్ చేయలేరు, ఎందుకంటే పట్టణంలో అందరూ కూలి, కమ్మరి, వడ్రంగి ఈ పని చెయ్యరు కదా. సో అక్కడ కొంచెము మోడర్న్గా, టెక్నాలజీ పరంగా ఉంటుంది, ఓకేనా, అన్ని ఎలక్ట్రానిక్ థింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి అది కరెక్ట్ కాదు అని, అంటే వాళ్ళకే యూజ్ అవుతుంది, విలేజెస్కి పట్టణాల్లో యూజ్ కాదు అని చెప్పడం జరిగింది. అండ్ ఇవి ఓన్లీ ఫ్యాక్టరీస్ అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనము లేబర్స్ని తయారు చేస్తాం, నాట్ ద ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ని కాదు అని కూడా చెప్పడము జరిగింది. అండ్ వృత్తిని కేంద్రంగా చేసుకొని మనం విద్య నేర్చుకుంటాము, పని దాంట్లో పడిపోయి అదే నేర్చుకుంటాము. సో విద్యను నేర్చుకోవడం సాధ్యం కాదు.
అండ్ కరెక్ట్ ఫెసిలిటీస్ లేవు, మంచి పరికరాలు లేవు విద్యను బోధించడానికి అని కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ కానీ ఈ బేసిక్ విద్యా విధానాన్ని కొఠారి గారు కూడా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ఏమని చెప్పారు అని అంటే తన నివేదికలో కూడా పొందుపరిచింది. ఓకేనా. అండ్ ద యునెస్కో కమిషన్ ఆన్ ఎడ్యుకేషన్ తన లెర్నింగ్ టు బి అనే నివేదికలో కూడా ఈ బేసిక్ విద్యా విధానాన్ని సమర్థించడం అనేది జరిగింది. ద యునెస్కో కమిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ టు బి, ఓకేనా, సరిగ్గా రాయట్లేదు కదా, తన లెర్నింగ్ టు బి అనే దాంట్లో ఈ బేసిక్ విద్యా విధానాన్ని సమర్థించింది. ఎందుకంటే కరెక్ట్, ఇప్పుడు 25 years వరకు చదువుకొని అనవసరమైన ఎడ్యుకేషన్కి ఏం చేయడం బదులు ఈ వృత్తి విద్యను నేర్చుకొని తనకి ఇష్టమైన రంగంలో వెళ్ళడం చాలా కరెక్ట్. కానీ అప్పట్లో అట్లా వచ్చింది అండ్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. హౌవర్ దిస్ ఈజ్ అవర్ క్లాస్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ సార్జెంట్ కమిషన్ ఉంది, అది కూడా ఇవాళే అప్లోడ్ చేసేస్తా. సో అది కంప్లీట్ అయిపోతే పోస్ట్ ఇండిపెండెన్స్కి ముందు జరిగిన మనకి అన్నీ అయిపోతాయి. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన కమిషన్ని కూడా రేపు ఎల్లుండిలోపు కంప్లీట్ చేసేద్దాం. సో చేసేస్తే మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఐ థింక్ మనం సైకాలజీ చేద్దాం, అది టెట్ అండ్ డిఎస్సికి రెండింటికి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. థ్యాంక్ యూ.